సంక్రాంతి రిటర్న్ జర్నీ తుది దశకు చేరుకుంది. పండగకు వెళ్లిన వారు పట్నం చేరుతున్నారు. ఈ రోజు నుండి పూర్తి స్థాయిలో విద్యా సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు హాజరయ్యేందుకు పల్లె విడిచిన జనం పట్నం బాట పట్టారు. దీంతో 65వ నెంబర్ జాతీయ రహదారిపై రిటర్న్ జర్నీ వాహనాల రద్దీ కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని పంతంగి టోల్ ప్లాజా దగ్గర నుండి మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. 65 నెంబర్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతుంది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో పట్నం విడిచి పల్లెలకు వెళ్లిన వారంతా తిరిగి పట్టణానికి బయలుదేరడంతో వాహనాల రద్దీ అయితే కొనసాగుతుంది. ఈ రోజు నుంచి పూర్తి స్థాయిలో విద్యా సంస్థలు కావచ్చు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు కార్యాలయాలన్నీ కూడా ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆఫీస్ సమయానికి ఆయా కార్యాలయాలకు కావచ్చు, స్కూళ్ళకు చేరుకునేందుకు అంతా కూడా నగరానికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో 65 నెంబర్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ అయితే కొనసాగుతుంది. ఉదయం నుంచి కూడా మంచు కురుస్తున్న నేపథ్యంలో వాహనాలు కొంత నెమ్మదిగా కదులుతున్నాయి. మరోవైపు కేవలం పంతంగి టోల్ ప్లాజా నుంచే 2,75,000కు పైగా వాహనాలు వెళ్ళాయి. ఇవన్నీ కూడా ఇందులో కూడా 1,80,000 విజయవాడ వైపు వెళ్ళినట్టు కూడా ఒక అంచనా ఉంది. ఈ నేపథ్యంలో అవన్నీ తిరిగి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇటు ఎక్కడి నుంచి అయితే జాతీయ రహదారి మండల కేంద్రాల నుంచి కావచ్చు, మున్సిపల్ కేంద్రాల నుంచి ఉంటుందో అక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంటుంది. వాహనాలు నెమ్మదిగా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆయా గ్రామాల ప్రజలు రోడ్డు దాటే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ పోలీసులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. రోడ్డు దాటే అవకాశం ఉన్న ప్రతి చోట ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి ఉంది. ఇటు మునగాల కావచ్చు, సూర్యాపేట జిల్లాలో మునగాల కావచ్చు, సూర్యాపేట టౌన్ కావచ్చు, నల్గొండ జిల్లాలో ఇటు కేతపల్లి చిట్యాల జంక్షన్ వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చౌటుప్పల్ మున్సిపల్ ఏరియాలో కూడా, చౌటుప్పల్ టౌన్లో కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎక్కడైతే ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంటుందో అక్కడ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. వాహనాలను రెగ్యులేట్ చేస్తూ పంపిస్తున్న పరిస్థితి ఉంది. తెల్లవారుజాము నుంచి కూడా వాహనాల రద్దీ అయితే కొనసాగుతుంది. రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉన్న ప్రతి చోట ఇటు టోల్ ప్లాజా నిర్వాహకులు కావచ్చు, ఆయా జిల్లాల పోలీసులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం హైవే పైన వాహనాల రద్దీ అయితే కొనసాగుతుంది. ఈరోజు దాదాపుగా అన్ని వాహనాలు, పండగకు వెళ్ళిన వాహనాన్ని కూడా తిరిగి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు టోల్ ప్లాజా నిర్వాహకులు కావచ్చు, ఇటు ఆయా సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి జోన్ పోలీసులు అయితే అప్రమత్తమయ్యారు. ఈ రద్దీ ఈరోజు కొనసాగే అవకాశం ఉంది. మధ్యాహ్నం వరకు కూడా వాహనాలు తిరిగి వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా కూడా పోలీసులు అంచనా వేస్తున్నారు. నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు చేశారు. వాహనాలు ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా, రోడ్డు ప్రమాదాలు జరగకుండా అయితే ప్రత్యేకంగా చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ బాలుతో విజయభాస్కర్, ఎన్టీవీ, నల్గొండ జిల్లా.